దృష్టద్యుమ్నుడి మాటల ఆధారంగా కొన్ని విషయాలు స్పష్టంగా మనకి తెలుస్తాయి. ఒకటి, మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు బ్రాహ్మణుడే కానీ ఎవడో చాలా ఉత్తముడు. ఆయన ద్రుపదుడికి ఇలా చెప్పాడు: నాన్న, ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు మిగతా ఉన్న బ్రాహ్మణులకి స్నేహితుడు కాదు. వాళ్ళందరూ చుట్టూ చేరి యంత్రాన్ని భేదించిన విషయంలో అభినందిస్తుంటే ఋషుల మధ్యలో దేవేంద్రుడిలా వెలిగిపోతున్నాడు. అతని రూపం బ్రాహ్మణ రూపం కానే కాదు. ఎన్నో యుద్ధాలని తట్టుకున్న శరీరం అది. ఆ భుజాలు ఏనుగు తొండం వలె పొడుగ్గా ఉన్నాయి. ఆ మూపు సింహపు మూపు. అతని నడక కూడా పెద్దపులి నడక. అతను ఖచ్చితంగా క్షాత్ర తేజస్సు ఉట్టిపడుతున్నవాడని చెప్పాడు. అంతేకాక తర్వాత జరిగిన విషయం కూడా చెప్పేసరికి ద్రుపదుడికి ఆవేశం ఆగలేదు. వెంటనే ఆయన పురోహితుణ్ణి పిలిచాడు. వాళ్ళు పాండవులో కాదో పాండురాజు కుమారులో కాదో నేరుగా అడిగి కనుక్కుని రమ్మని పంపాడు. రాజాజ్ఞ ప్రకారం వెళ్లి పురోహితుడు ఆ కుమ్మరి ఇంటి చేరాడు. వీరులారా, ద్రుపదుడు తనకు కుమార్తె అయిన ఈ మహాలక్ష్మి స్వరూపిణి కృష్ణని ఇదిగో ఈ మహావీరుడు తేజస్వి స్వయంవరంలో పొందాడు. అయితే మీ వివరాలను తెలుసుకోవాలని రాజు కోరుకుంటున్నారు. మీరెవరు? మీదే వంశం? మీరెక్కడివారు? మీ కుటుంబ వివరాలు తెలపండి దయచేసి అని అడిగాడు. పాండు మహారాజు ద్రుపదునికి ఇష్ట సఖుడు, స్నేహితుడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఉంది. అలాగే అతని కొడుకైన అర్జునుడు ద్రుపదుణ్ణి గెలిచాడు. అతనికి కూతురునివ్వాలని కోరి నిజానికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ పొడవైన బలమైన చేతులున్నవాడు అర్జునుడేనా? లక్క ఇంటి ప్రమాదం నుండి బయటపడిన పాండవులు మీరేనా? దయచేసి తెలపండి అని అడిగాడు. యుధిష్ఠిరుడు ముందుకొచ్చాడు. ఆయనకెంతో మర్యాదలు చేశాడు. ద్రుపదుడి పురోహితుడంటే మాకు గురుతుల్యుడని చెప్పి మంచి ఆసనం మీద కూర్చోపెట్టారు. అప్పుడు పెద్దవాడు ధర్మరాజు అన్నాడు: చూడండి మహాశయ, మీరు కన్యని పొందటానికి పందెం పెట్టారు. అది లక్ష్యాన్ని భేదించటం. ఈ వీరుడు చేసేసాడా పని. ఆ తర్వాత ఈ కృష్ణ ఇష్టపూర్వకంగానే అతని మెడలో పూలమాల వేసింది. కాబట్టి స్వయంవరం కూడా పూర్తయిందిగా. ఇక మేము ఎవరైతే మీకెందుకు? మా వివరాలు అనవసరం కదా. ఇక తండ్రిగా కూతుర్ని యోగ్యుడికిచ్చి చేశాడో లేదో అనుమానం, భయం ఉంటాయి. ఆ విషయంలో కూడా ఎలాంటి సంకోచం అక్కర్లేదు. మేము యోగ్యులము, ధర్మాత్ములమే. బలహీనుడు ఆ వింటిని ఎక్కువ పెట్టలేడు కదా. కాబట్టి బలం గురించి కూడా ఎలాంటి అనుమానం పెట్టుకోనక్కర్లేదు. ఈవిడిని కాపాడుకోవడంలో ఎలాంటి కష్టం రాదు. కావున పాంచాల రాజుకి వినయంగా చెప్పండి, ఆయన కూతురి విషయంలో ఎలాంటి చింత కూడదు అనండి. ఇలా చెప్పి పంపేశాడు ఆయన్ని. వాళ్ల వివరాలు చెప్పలేదు. అయితే ద్రుపద మహారాజు తెలివి తక్కువ వాడేం కాదుగా. పురోహితుణ్ణి పంపాడు, కానీ వెనకే మరొక సేవకుణ్ణి కూడా పంపాడు. అతను వచ్చి పాండవులకి మరొక వార్త చెప్పాడు, ఒక ఆహ్వానం. ద్రుపద మహారాజు మీకోసం విందు ఏర్పాటు చేశాడని, అందరినీ తప్పక రమ్మని ఎంతో ప్రీతితో ఆహ్వానిస్తూ రథాలని పంపాడని చెప్పాడు. మీరు అర్థం చేసుకోవాలి, ఇందులో ద్రుపదుడి తెలివితో పాటు తొందర కూడా ఉంది. ద్రుపద పురోహితుణ్ణి పంపాడు, కానీ మళ్ళీ వెనకాలే ఇంకొకరిని ఇలా ఎందుకు పంపటం? ఆత్రము, తొందర, కంగారు. ఎలాగన్నా వాళ్ళెవరో తెలుసుకోవాలి. కూతురు జీవితం కదా, అందుకు అలా చేశాడు అనుకోవాలంతే. సరే, పాండవులకు కూడా నిజానికి ఇదే కావాలి. పురోహితుడికి చెప్పిన విషయాన్ని రాజుకి చెప్పాడు. పురోహితుడేమో చెప్పిన విషయాన్ని వెళ్ళి రాజుకి చెప్పాడు. ఆయన విని ఓహో సరే అనుకున్నాడు. వెనకాలే రథాల మీద వచ్చిన పాండవుల్ని, కుంతిని ఆహ్వానించాడు. అయితే ఒక పెద్ద మందిరంలో రకరకాల వస్తువుల్ని ఏర్పాటు చేశాడు. ఒక మ్యూజియం లాగా అనుకోండి. ఆ మందిరంలోకి ముందుగా ప్రవేశించారు అందరూ. అలా కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్తే వాళ్ళు అక్కడ ఏం చేస్తారో చూద్దామని రహస్యంగా కొంతమందిని పెట్టాడు. అప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. రకరకాల పరికరాలు పెట్టాడు కదా. వ్యవసాయం చేసేవి, పూజా సామాగ్రి, పుస్తకాలు, ఆయుధాలు, గ్రంథాలు, రథాల నమూనాలు, ఇలా రకరకాల వృత్తులకు సంబంధించినవి పెట్టించాడు. కుంతి, ద్రౌపది ఇద్దరు అంతఃపురంలోకి వెళ్ళారు. అక్కడ కౌరవ రాజపత్ని అయిన ఈ కుంతిని అందరూ ఆదరంగా ఆహ్వానించారు. అయితే ఇక్కడ ప్రవర్తనలో కుంతి, పాండవులు బయటపడ్డారు. కుంతి మహారాణిలాగానే సత్కారాలన్నీ ఎలా అందుకోవాలో అందుకుని వారిని దీవిస్తూ కారుణ్యంతో, ప్రేమతో వాళ్లతో నడుచుకుంది. ఆ హుందాతనం, రాజస్సు ఆవిడ దగ్గర చూసి ఈవిడ ఖచ్చితంగా ఒకనాటి మహారాణి అని వాళ్ళకి అర్థమైపోయింది. ఇక పాండవులు మెరిసే కవచాలు, డాళ్లు, కత్తులు, గుర్రాలు, రథాలు, పేల్చే మందుగుండు సామాను అలాంటి వాటి దగ్గరే ఎక్కువ సమయాన్ని గడిపారు.
అక్కడ మాట్లాడుకుంటున్నారు. వేరే వాటిని అలా చూసి ముందుకు కదులుతున్నారు, కానీ వీటి దగ్గర ఆగిపోతున్నారు. అంతేకాదు, వాళ్ల కోసం ఏర్పాటు చేసిన నగలు, దుస్తులు కూడా మహారాజులు ఎలాంటి ఆభరణాలను పెట్టుకుంటారో కట్టుకుంటారో ఆ రీతిలోనే వాటిని ఇష్టపడ్డారు. ఇక దుస్తులు మార్చుకుని ఆ 5 పాండవులు రకరకాల ఆసనాలు వేసున్న సభకొచ్చి నేరుగా ఉన్నతమైన రజోగుణంతో మెరిసిపోయే స్వర్ణ సింహాసనాల మీద వచ్చి కూర్చున్నారు. అది చూసి ద్రుపదుడు, అతని మంత్రులు చాలా సంతోషించారు. వీరు ఖచ్చితంగా రాకుమారులే, క్షత్రియ వీరులే అనుకున్నారు. భోజనం చేశారు అందరూ. మళ్ళీ వాళ్ళు భోగమందిరాలకు వెళ్ళలేదు. ఆయుధాలున్న మందిరంలోకే వెళ్ళి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక నిర్ధారణ అయిపోయింది. రాజు ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు కలిసి నేరుగా వాళ్ళ వద్దకు వెళ్ళారు. వెనకే కుంతి, ద్రౌపది కూడా వచ్చారు. అయినా మర్యాదకు ఆ రాజు ద్రుపదుడు ధర్మరాజుతో అన్నాడు, అయ్యా, మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? నా పురోహితుడికి మీరు విషయాన్ని చెప్పలేదు. నా తప్పే, నేను నేరుగా వచ్చి అడిగితే కానీ చెప్పరని అర్థమైంది. కాబట్టి ముందు దాన్ని క్షమించి మీ వివరాలు చెప్పండి అన్నాడు. రాజా, సంతోషించండి, మీ కోరిక తీరినట్లే. అవును, మేము క్షత్రియులం, పాండురాజు కుమారులం. ఆ యంత్రాన్ని భేదించినవాడు మా తమ్ముడు అర్జునుడు. అదిగో మా తల్లి కుంతి అన్నాడు. మామగారికి మాట లేదు. గుండెలో ఉన్న భారం అంతా దిగిపోయింది. హమ్మయ్య అనుకున్నాడు. దృష్టద్యుమ్నుడు అర్జునుడి చేతులు పట్టుకుని ఎంతో ప్రేమగా మిగతా పాండవుల్ని పలకరించాడు. అప్పుడు ద్రుపదుడు జరిగిన కథ అడిగాడు. వాళ్ళు ఎలా తప్పించుకున్నారో, తర్వాత ఏం జరిగిందో అన్నీ తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకి ధృతరాష్ట్రుడి మీద చాలా కోపం వచ్చింది. ఆయన్ని నిందించాడు. జరిగినది పూర్తిగా స్పష్టంగా కావాలని చేసిన పని అని తెలిసిపోతోంది అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడికి ఇకపై వాళ్ళు తోడు లేని వాళ్ళు కాదని, ద్రుపదుడి సైన్యం వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పాడు. అందరికీ గొప్ప గొప్ప భవనాల్లో పడక ఏర్పాటు చేసి సుఖంగా ఉండమని చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి అన్నాడు. ఈ అర్జునుడికి నా కుమార్తెనిచ్చిక పెళ్లి చేస్తాను. మంచి ముహూర్తం చూసి పెళ్లి సందడి మొదలు పెడతాను అని చాలా ఆనందంగా చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఒక బాంబు పేల్చాడు. మహారాజా, పెద్దవాడిని నేనుండగా చిన్నవాడు అర్జునుడు వివాహం చేసుకోలేడు కదా అన్నాడు. ద్రుపదుడు అన్నాడు, అయితే నా కూతుర్ని నువ్వే చేసుకో, పెద్దవాడివి అన్నాడు. దానికి ధర్మరాజు అన్న మాటతో ద్రుపదుడి గుండెలో మరొక భారీ రాయి పడింది. మహారాజా, నిజానికి మేము 5 ఈ కన్యపై మనసు పడ్డాం. ఆవిడ్ని భార్యాస్థానంలో 5 ఊహించుకుంటున్నాం. మేము 5 భర్తలం అవుదాం అనుకుంటున్నాం అన్నాడు. ద్రుపదుడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఆయన లోకం తల్లకిందులైపోయింది. ఆయన తేరుకున్నాకేం జరిగిందో, అసలు అలాంటి ప్రతిపాదనకి ఎలాంటి స్పందన ఇచ్చాడో నెక్స్ట్ ఎపిసోడ్లో విందురుగాని.